హాయ్ హలో వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఈజ్ ఆర్జేవి. అయితే మనతో ఉన్నారు ఈరోజు సీనియర్ న్యాయవాది సుధీర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ రోజులో చూసుకున్నట్లుగానైతే ఆన్లైన్కి సంబంధించినటువంటి యాప్స్ ద్వారా మీరు ఎటువంటి అమౌంట్ పొందుతున్నారు, దాన్ని తిరిగి కట్టలేని పరిస్థితిలో వస్తున్నటువంటి మీకు ఫేక్ కాల్స్ కావచ్చు, వేధింపులు కావచ్చు, దాని మీద మాట్లాడడానికి మనతో సుధీర్ రెడ్డి గారు లాయర్ ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. వెల్కమ్ టు సువర్ణ మీడియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు సువర్ణ మీడియా. సార్, ఈ లోన్లకి సంబంధించినటువంటి అనేక ఫేక్ కాల్స్ రావడం, అదేవిధంగా వాళ్ళని వేధించడం, చిన్న ఒక 50,000కి 10,000కి కూడా సూసైడ్లు చేసుకునేటువంటి పరిస్థితిని మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. దీన్ని ఎలా అరికట్టగలం? ఈ రోజుల్లో సెల్ ఫోన్ అనేది వాడకం అనేది ఒక కామన్ ఇన్స్ట్రుమెంట్ కింద ప్రతి మనిషికి అయిపోయింది. దాంట్లో వచ్చే యాప్ల గురించి కానీ, దాంట్లో వచ్చే గేమ్స్ గురించి కానీ ఎవరికి సరైన అవగాహన లేక ఇలా జరుగుతూ ఉంది. వీటిల్లో మనీ యాప్ అని, ట్రెండింగ్ యాప్ అని, లోన్ యాప్ అని ఇలా రకరకాల యాప్లు వస్తూ ఉన్నాయి. ఈ యాప్ల మీద ప్రభుత్వం ఎన్నో నియంత్రణలు తీసుకుంటున్నప్పటికీ ఈ నియంత్రణలో వాటిలో కూడా లోపాల వల్ల నియంత్రించే శక్తి అంత సాధన ప్రభుత్వం లేదని వల్ల రకరకాల మోసగాళ్ళు తయారైపోయారు ఈ సెల్లో. ఈ సెల్ వాడుకునేవాళ్ళు ఏదో ఒక యాప్ వస్తుంది, మనీ యాప్ అంటే మనీ అని రావడంతో నొక్కుతున్నారు. నొక్కిన పాటనే ఆ సెల్లో సైబర్ క్రైమ్ వాళ్ళు లైన్లోకి వచ్చి మేము లోన్లు ఇస్తాము, మాకు తిరిగి కట్టండి, ఈ విధంగా రండి, ఆ విధంగా చేయండి అని చెప్పి మన డేటా మొత్తాన్ని సేకరించిన తర్వాత ఆ డేటా తీసుకొని మన కాంటాక్ట్స్ లిస్ట్ కూడా తీసుకొని ఈ కాంటాక్ట్స్ లిస్టు డేటా లిస్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి లోన్ శాంక్షన్ చేస్తున్నాం. మనకి చేసిన తర్వాత ఇన్ని రోజుల్లో కట్టాలి, ఇన్ని రోజులు పేమెంట్ చేయాలి అని చెప్పి ఒక కండిషన్లు పెడుతున్నారు. ఈ కండిషన్స్లో ఆ కండిషన్స్కి డబ్బులుండి కట్టగలిగితే కట్టినట్టు, కట్టినా ఆ డబ్బులు ఎక్కడ పోతాయో వీళ్ళకి తెలియదు, వాళ్ళకి జాగ్రత్త తెలియదు. ఎంత కడుతున్నా అలానే బాకీ అలానే ఉండిపోతుంది. దానికోసం వాళ్ళు కంటిన్యూస్గా చేంజ్ చేయడము, రకరకాల వీడియోలు పంపించడము, రకరకాల ఫోటోలు చేస్తున్నారు. అయితే ఈ సైబర్ క్రైమ్ని అరికట్టాలంటే ఒక యాప్ వచ్చిన వెంటనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ ఆ యాప్ మీద అనాలిసిస్ ఉండాలి. ఈ అనాలిసిస్ అనేది లేని దానివల్ల క్రైమ్ డిటెక్షన్ పోలీసులో సైబర్ మీద అవగాహన లేని దానివల్ల గవర్నమెంట్ టైం టు టైం రెనోవేట్ చేస్తున్నా కూడా ఆ రెనోవేషన్కి అప్డేట్ కాని దానివల్ల ఈ సైబర్ క్రైమ్లు కంటిన్యూ అవుతున్నాయి. ఒకవేళ ఈ సైబర్ క్రైమ్లు పట్టుకొని వాడిని ఎక్కడో దగ్గర చేంజ్ చేస్తే ఈ చట్టంలో ఉండే లొసుగుల వల్ల వాడు డైరెక్ట్గా ఇచ్చాడా, అటాక్ ఇచ్చారా, మీరు నొక్కారా, వాళ్ళు చేశారా, వీళ్ళు చేశారా, మీరే కదా ముందు పంపించింది, వాళ్ళేగా చేసిందని చెప్పి రకరకాల వేధింపులతో ఇచ్చిన కంప్లైంట్నే రకరకాల ఇబ్బంది పెడతారు అన్నమాట ప్రభుత్వం, ఈ పోలీసు కానీ ఈ వ్యవస్థ కానీ. అందువల్ల ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయులు అయిపోయి లోన్ తీసుకునే వాళ్ళు సూసైడ్లు, ఇల్లు పెట్టి పోవడాలు, అదే తల్లిదండ్రులకు చెప్పకుండా పారిపోవడాలు ఎక్కువ జరిగేది యువతలో జరిగేది. అబౌవ్ పెద్దవాళ్ళు కానీ వాళ్ళకి దాన్ని ఆపరేట్ చేసి చేతగాక వాళ్ళు గమ్ముకుంటున్నారు. యూత్ మాత్రం ఈ విధంగా చెడిపోయి జరుగుతూ అనమాట. ఇంటికి కూడా చేరక తర్వాత ఏమని తెలుసుకొని తెలికే మా పిల్లడికి ఒక లోన్ యాప్ వచ్చింది, మా పాపకు ఒక లోన్ యాప్ వచ్చింది, ఎటు చేసింది అటు చేసింది, రకరకాల మార్పింగ్ ఫోటోలు పెట్టారు, ఇలా పెట్టారు అలా పెట్టారు కాబట్టి ఈ ఫోటోలు చూసుకొని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది, పైన దూకింది, సూసైడ్ చచ్చిపోయింది ఇలా చెప్తున్నారు. కొంతమంది కనబడకుండా వెళ్ళిపోయి ఎక్కడెక్కడో తలదాచుకొని ఊరిని పెట్టి కూడా వెళ్ళిపోయిన కేసులు కూడా ఉన్నాయి. ఇట్లాంటి కేసులను కూడా ప్రభుత్వం కూడా దాని వాటి మీద చర్యలు లేవు. వీటి మీద అరికట్టాలంటే ఫస్ట్ ఒక యాప్ ఇంట్రడ్యూస్ అయిన వెంటనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ పోలీస్ కానీ యాప్ అనాలిసిస్ అనేది ఒకటి ఉంటుంది. యాప్ అనాలిసిస్ అనేది లేకుండా యాప్ ఏ కంపెనీ ద్వారా వచ్చింది, ఏ నెట్వర్క్ ద్వారా వచ్చింది, ఏ వాట్సాప్ ద్వారా వచ్చింది, ఏ ఫేస్బుక్ ద్వారా వచ్చింది అనేది పట్టుకొని దాన్ని నియంత్రించే యాప్ అక్కడక్కడ రిస్ట్రిక్ట్ అవుద్ది. అలాంటి సంస్థలు ఉన్నాయా సార్? ఉన్నాయి. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఈ ఫేస్బుక్, వాట్సాప్ అన్ని ఎక్కడో ఫారిన్లో ఆపరేట్ చేస్తూ ఉండి ఏ చైనాలో ఆపరేట్ చేస్తున్నాయి. అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే వాళ్ళ రిప్రజెంటేటివ్ కానీ, వాళ్ళ అధికారి కానీ, వాళ్ళ ఆపరేటర్ కానీ ఇండియాలోనే ఉండాలి, ఇండియాలో ఉండి రెస్పాండ్ అవ్వాలి, ఈ డ్యామేజ్ కనెక్ట్ కూడా వాళ్ళు రెస్పాన్సిబుల్ అవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం తెచ్చింది. అయినా ఈ యాప్స్ మీద వచ్చేదన్నమాట అనాలిసిస్ చేయడానికి సరైన అవగాహన లేక, అదిగాక ఈ వీళ్ళ దగ్గర పోలీస్ వ్యవస్థలో కూడా అంత టెక్నాలజీ వాళ్ళు తీసుకోక, ఆ టెక్నాలజీని డిపార్ట్మెంట్లో చేర్చుకోక, ఒకళ్ళు చేర్చుకున్న సపరేట్ ట్రైనింగ్ ఇవ్వక ఇలా చేస్తూ ఉండనమాట. పోతే ఈ లాలో కూడా
డైరెక్ట్ అటాక్ లేదు కాబట్టి డైరెక్ట్గా ఏం చేయలేకపోతున్నారు కాబట్టి లా ఏముంటుంది, మీ దగ్గరకు వచ్చారా, మిమ్మల్ని ఏమైనా అడిగారా, మీరు చేశారా, మీరు చేశారు కాబట్టి మీరే కదా బాధ్యులు అని లా చెప్తుంది. కాబట్టి లా నుంచి తప్పించుకున్నారు. ప్రభుత్వంలో వాళ్ళ మీద వెసులుబాటు లేదు, ప్రభుత్వం వాళ్ళ మీద నియంత్రణ లేదు, తర్వాత చేయాల్సిన అధికారులు దాని మీద చేయటం లేదు. కాబట్టి ఈ విధంగా చేసిన వల్ల ఈ సైబర్ నేరగాళ్ళు కంటిన్యూగా అయిపోయి చెలరేగుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కడ 36 కోట్లు ఫ్రాడ్ చేశారని, వాళ్ళు నెల్లూరులో ఉన్నారని, విజయవాడలో ఉన్నారని, హైదరాబాద్లో ఉన్నారని పట్టుకున్నారు. వాళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళు ఎంతవరకు వాళ్ళ దగ్గర డేటా బయటకు తీశారు, ఎంత చేశారు, పోతే మెయిన్గా వీటిలో చూడాల్సింది ఏంటంటే ఒకరిని క్యాచ్ చేసిన తర్వాత ఆ క్యాచ్ చేసిన వ్యక్తికి ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ ఎవరు వస్తున్నారు అనేది ఇమ్మీడియట్గా పబ్లిక్లోకి తేగలిగితే వీలున్నంత వరకు కట్ అయిపోతాయి ఈ యాప్స్ అన్నీ కూడా. వీలున్నంత వరకు నేరగాళ్ళు పోతారు. కానీ చేసిన వెంటనే ఏదో ఒక అధికారి ద్వారా ఒక నాయకుడికి పోవడం, ఆ నాయకుడి ద్వారా మళ్ళీ రావడం, ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే ఈ కాల్ మనీ కింద ఒక చట్టం పెట్టింది. ఈ యాప్స్ను కూడా కాల్ మనీ కింద తీసుకొని ఒక కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఈ కాల్ మనీ ఎక్కడ జరుగుతుంది ర్యాకెట్ అనేది కానీ పట్టుకోగలిగితే వాళ్ళు కాల్ మనీ కింద బుక్ చేయొచ్చు. అదేవిధంగా హెరాస్మెంట్కి బుక్ చేయొచ్చు. తర్వాత ఐటీ యాక్ట్ కింద వీళ్ళు రకరకాల మార్పింగ్ ఫోటోలు చేసి రకరకాల బూతులు పెడుతూ మనకు మెసేజ్లు పంపిస్తుంటారు. ఆ మెసేజ్లన్నింటినీ కూడా టేక్ ఓవర్ చేసి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి పట్టుకున్నారు, మళ్ళీ స్టేట్ టు స్టేట్ ఎక్కడ చేయాల్సి వద్దని వీళ్ళు ఆగిపోవడము ఇలా జరుగుతుంది. స్టేట్ టు స్టేట్ ఆగిపోతే సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉంది, వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి ఫార్వర్డ్ చేయరు. వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే క్రైమ్ ఎక్కువైపోతుంది స్టేట్లో అని చెప్పి వీళ్ళకి ఒక బాధ. ఆ క్రైమ్ ఎక్కువైపోతుంది వీళ్ళకి బాధ కాబట్టి సెంట్రల్ దాకా బానేరు. అందుకే సెంట్రల్ దాకా బానేయకుండా ఈ క్రిమినల్స్ని కూడా వీళ్ళే సాగుతూ ఉంటారు అనమాట, అధికారులే. కాబట్టి ఇలా చేస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రభుత్వం కానీ సీరియస్గా కానీ తీసుకుంటే ఈ మరణాలు కానీ అదేవిధంగా కోర్టులు కూడా వీటిని కానీ సరైన పందాలో కానీ టేకప్ చేయగలిగితే కోర్టులో శిక్షలు కూడా పడతాయి. వాడు ఎక్కడున్నా కూడా సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీంకి ఇచ్చారు, వాళ్ళు తీసుకొస్తారు, వాళ్ళని ఇక్కడ చూసి ఇంటర్వ్యూ చేస్తారు, ఇక్కడ జైల్లో పెడతారు, శిక్షిస్తారు, అమౌంట్ రావాల్సి రికవరీ చేస్తారు, వాడు బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు. అదేవిధంగా ఏ నెట్వర్క్ నుంచి వస్తుంది, గూగులా, ఫేస్బుక్కా, వాట్సప్పా అన్నప్పుడు వాళ్ళకు ఒక 1000 crores ఒక 2000 crores ఒక ఇంపోజిషన్ కానిస్తే ఇలాంటివి వచ్చినప్పుడే అసలు ఏ యాప్ కింద వస్తుంది వాళ్ళే ఎనాలిసిస్ ఉంటుంది వాళ్ళ దగ్గర సెక్యూరిటీ డొమైన్ ఉంటుంది. ఆ సెక్యూరిటీ డొమైన్లోనే దీన్ని క్యాచ్ చేయొచ్చు. క్యాచ్ చేసి అక్కడే వాళ్ళు పట్టుకోవచ్చు. కానీ ఆ సెక్యూరిటీ డొమైన్ కూడా దాటిపోయి వస్తుందంటే వాళ్ళ లాభం ఏందో వాళ్ళ బిజినెస్ ఉందో జరుగుతున్నట్లు లెక్కే. అయితే దీంట్లో మనం గమనించుకున్నట్లుగానైతే సార్ వాళ్ళ ఫొటోస్ని ఎడిట్ చేసి మాఫీ చేసి అందరికీ అంటే ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్స్ మొత్తాన్ని పంపిస్తున్నారు. అది ఏ సెక్షన్ కిందకు వస్తుంది, ఎంతవరకు శిక్ష పడే అవకాశం? అందుకనే వాట్సాప్లో ఒకటి పెట్టారు, అడ్మిన్ ఒకటి పెట్టినారు. ఆ అడ్మిన్ ఎవరైతే పంపిస్తారో ఆ పంపించిన వాడు ఎక్కడ ట్రాక్ అవుతాడో ఓడే దానికి బాధ్యుడు. తర్వాత వాళ్ళ గ్రూప్లో ఎవరైతే ఆ గ్రూప్లో ఉన్నారో వాళ్ళందరూ దానికి బాధ్యులే. కాబట్టి ఆ గ్రూప్లో ఉండేవాళ్ళు కానీ ఆ అడ్మిన్ కానీ అడ్మిన్ తోటి ఎంతమంది అడ్మిన్లు ఉన్నారు, ఈ అడ్మిన్ ఏ నెట్వర్క్లో ఉంది, అడ్మిన్ ఏ సెల్ ఫోన్ నెట్వర్క్లో ఉంది, అదేవిధంగా ఏ వాట్సాప్ గ్రూప్లో ఉంది, అదేవిధంగా ఏ ఫేస్బుక్ గ్రూప్లో ఉంది, దాంట్లో ఉండే వీటిని కూడా ట్రాక్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఐటీ యాక్ట్ కింద తీసుకోవచ్చు. ఐటీ యాక్ట్ కింద తీసుకొని మార్ఫింగ్ కింద చేసుకోవచ్చు. అదేవిధంగా ఇవన్నీ అయిన తర్వాత ఇవన్నీ అయినా కూడా క్రిమినల్ కింద కూడా తీసుకోవచ్చు, క్రిమినల్ కింద ఐపీసీ కింద కూడా తీసుకోవాలి, పనిష్మెంట్ చేయొచ్చు. అయితే కరెక్ట్గా ఎవిడెన్స్ గారు ప్రూవ్ చేయగలిగి వీళ్ళగా పెట్టగలిగితే ఇమీడియట్గా వాళ్ళు శిక్షలు పడతాయి, డ్యామేజ్ వసూలు చేసుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్లో ఫీజు అవుతాయి. 11,000 కోట్లు చైనా అమౌంట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీజ్ చేసింది ఇలాంటి సైబర్ క్రైమ్లో చేసింది. కానీ ఎంతమంది నష్టపోయారనేది ఇంపార్టెంట్. ఇక్కడ సీజ్ చేసామని సబ్జెక్ట్ కాకుండా సీజ్ చేసాము, పట్టుకున్నాము, బ్యాంకులో సీజ్ చేసాము అని చెప్తున్నారు. కానీ పోయిన ప్రాణాలని ఎక్కడ నుంచి తెచ్చుకోగలరు? నష్టపోయిన వాడికి బాధ్యులు. ఈ నష్టాన్ని చూడాల్సిన వెరిఫై చూడాల్సిన బాధ్యత స్టేట్కి ఉంది కదా. స్టేట్ ఏం చేస్తుంది, అదేవిధంగా సెంటర్ ఏం చేస్తుంది, అదేవిధంగా ఈ సైబర్ క్రైమ్ చేసేటప్పుడు వాటి మీద నియంత్రణ ఎక్కడ ఉంది, నియంత్రించే శక్తి ఎక్కడ ఉంది, ఆ శక్తిని కానీ మనం కానీ క్వశ్చన్ చేయగలిగితే ఆ విధంగా పట్టుకుంటే ఈ సైబర్ క్రైమ్ అనేది జరగదు, సైబర్ నేరగాళ్ళు మళ్ళీ పుట్టరు. ఒకవేళ ఎవరైతే ఎమర్జెన్సీ పర్పస్లో అమౌంట్ తీసుకుంటారో లేదా ఆ యాప్ల ద్వారా లోన్ రూపంలో అమౌంట్ తీసుకుంటున్నారు, కట్టలేని పరిస్థితి ఉంటుంది.
కట్టలేనప్పుడు వాళ్ళు వేధింపులు అనేది ఎక్కువ ఉంటున్నాయి. ఆ టైంలో మిమ్మల్ని అంటే అడ్వకేట్గా మిమ్మల్ని అప్రోచ్ అయితే దానికి సంబంధించి ఏమైనా పిటిషన్ దాఖలు వేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి ఫోన్ వస్తూ ట్రాక్ చేసి ఆ ఫోన్ వాడికి మీ అకౌంట్కి పంపించండి, మీకు ఎంత కట్టాలో తీయమంటే వాళ్ళు పంపించాలి. ఒకవేళ పంపించకుండా కానంటే ఆ రికార్డ్ తీసుకొని మీరు రండి, మీరు తీసుకురండి. ఎందుకనంటే ఎవడు కూడా హెరాస్ చేసి డబ్బులు చేసుకునే అధికారం లేదు. నువ్వు కోర్టు కన్నా పోవాలి, ఒక అధికారి దగ్గర పోవాలి. అంతేగాని కోర్టుకు పోకుండా అధికారి దగ్గర పోవాలంటే అది క్రైమ్ కింద లెక్క. అది మళ్ళీ హెరాస్మెంట్ కింద లెక్క. హెరాస్మెంట్ కుదురుతుందంటే క్రిమినల్ యాక్షన్ కింద పోద్ది. వీళ్ళు ఫోన్లో అడుగుతారు, అడిగినప్పుడు ఇదో మీరు ఎంత కట్టాలి, మేము అటు చేస్తుంటారు. అవన్నీ కలెక్ట్ చేసి కోర్టులో పెట్టి వాళ్ళకి కానీ వాట్సాప్ గ్రూప్కి కానీ, వాట్సాప్ అడ్మిన్కి కానీ, లేకపోతే మెయిల్ గ్రూప్కి కానీ, మెయిల్ అడ్మిన్కి కానీ వాళ్ళకి కానీ నోటీస్ పంపిస్తే వాళ్ళు దే విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. వాళ్ళు ఏదేవిధంగా కోర్టుకు సమాధానం చెప్తారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వచ్చి కూడా కోర్టుకు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. కాబట్టి ఇవన్నీ తెలియక జనాలు ఇంత నాలెడ్జ్ లేక, అవేర్నెస్ లేక, రకరకాలుగా చెప్పుకోలేక బయటికి ఈ ఫోటోలు హెరాస్మెంట్ చూసి తట్టుకోలేక వాళ్ళు ఎక్కడెక్కడ సర్దుకొని ఇప్పుడు దేవసంతో కడతావు, అట్టే కట్టినట్టు మిగిలిపోతూ ఇప్పుడు 10 కట్టాల్సింటే 5 కట్టే అనుకోండి, 5కి మళ్ళీ 5 వడ్డీ అయిపోయి మళ్ళీ 10 కడితే 10కి మళ్ళీ 10 వడ్డీ అయ్యి ఈ విధంగా వసూలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వసూలు చేసే వ్యవస్థ లేదు ఇండియాలో, మనకు చేయడానికి లేదు. ఒకసారి చేసిన తర్వాత క్లోజ్ చేసుకోవాలి అకౌంట్. ఒకవేళ అట్టగా నేరంగా జరిగితే ఖచ్చితంగా కోర్టుకు రావచ్చు, కోర్టులో పిటిషన్ ఇవ్వచ్చు. ఆ డేటా మనకు ఫోన్కి వచ్చిన డేటా మొత్తం తీసుకొని ఆ ఫోటో తీసుకొని కోర్టులో వేసి దేని ద్వారా వాట్సాప్ ద్వారా వస్తే వాట్సాప్ అడ్మిన్కి, లేదా మెయిల్ ద్వారా వస్తే మెయిల్ అడ్మిన్కి, ఫేస్బుక్ ద్వారా వస్తే ఫేస్బుక్ అడ్మిన్కి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ స్పెషల్ ఆఫీసులు ఇండియాలో కూడా ఉన్నాయి, వాళ్ళకి కానీ నోటీసులు పంపిస్తే వాళ్ళు వచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వచ్చిన మొత్తం తీసుకొని వాళ్ళ అకౌంట్స్ బ్లాక్ చేసి ఫర్దర్గా యాక్షన్ చేయకుండా చేస్తారన్నమాట. అయితే ఏదైతే ప్రాణాలు కోల్పోయిన వాటిని మాత్రం మనం తిరిగి ఎట్టి పరిస్థితుల్లో తీసుకురాలేము. వీటికి సంబంధించి అమౌంట్లు అయితే కట్టిన తర్వాత కూడా ఇంకా మాకు కట్టాలి అంటే మీ లోన్ ఇంకా క్లోజ్ అవ్వలేదని చెప్పేటి చాలామంది వస్తున్నారు. సో వాళ్ళకి ఎటువంటి యాక్షన్ ఉంటుంది, ఏ సెక్షన్ కింద వస్తుంది? ఇప్పుడు తీసుకుంది ఒక ఆయన తీసుకుంటాడు, వాడు 10 మంది గ్రూపులో పంపిస్తాడు. ఈ 10 మంది గ్రూప్ పలానా కట్టాలంటాడు. నాకు తెలియదన్నా మీవేగా చెప్పింది, మీకు తెలుసు కదా అంటుంటాడు. అలాగని ఇంకెవరికన్నా వ్యక్తికి ఫోన్ చేసి ఆ విధంగా హెరాస్గా చేస్తే వాడు ఖచ్చితంగా క్రైమ్ కింద బుక్ అవుతాడు. తీసుకున్నాడు ఒక రకంగా అయితే క్యాన్వాస్ కింద ఇంకోటి పోయినప్పుడు తెలియని దానికి హెరాస్మెంట్ అవుతున్నాడు. కాబట్టి వాడు మళ్ళీ సీరియస్ యాక్షన్ తీసుకోవచ్చు పోలీసు. అలా తీసుకొని వాళ్ళ మీద కేసు పెట్టి లోపల వేసేదానికి అవకాశం కూడా ఉంది. ఆ నంబర్ ట్రాక్ చేసి ఏ నెట్వర్క్ నుంచి వస్తుంది, ఏ యాప్ నుంచి వస్తుంది, ఏ వాట్సాప్ నుంచి వస్తుందా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ నుంచి వస్తుందా, ఇవన్నీ తీసుకొస్తే పట్టుకుంటే ఖచ్చితంగా ట్రాక్ అవుతారు. క్రిమినల్ యాక్షన్ తీసుకోవచ్చు, తీసుకొని జైల్లో పెట్టచ్చు. వాళ్ళ దగ్గర నుంచి అవసరం అయితే వాళ్ళు కానీ సోర్సెస్ కానీ ఉంటే డ్యామేజ్ కూడా వసూలు చేయొచ్చు. వాడు ఫారినర్ అయితే మన గవర్నమెంట్ తీసుకోవాలి చర్య అయ్యి, ఫారినర్ కాకుండా ఉంటే ఇండియన్ గాని అయితే ఖచ్చితంగా డెఫినెట్ యాక్షన్ తీసుకుంటారు. అదేవిధంగా ఎవరైతే యువత అంటే ఈ ఆన్లైన్ యాప్స్ ద్వారా ప్రత్యేకంగా మనం ఎందుకు పెట్టుకున్నాం అంటే ఈరోజు అసలు చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. అటువంటి సూసైడ్ చేసుకున్న వాళ్ళకి అంటే ఒక సీనియర్ అడ్వకేట్గా మీరు ఇచ్చే నా సలహా ఏంటంటే మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? యాప్లు అనేవి రకరకాలుగా వస్తుంటాయి. యాప్ అనేది మనము ఒక గేమ్ యాప్ లాగానే ఈ యాప్ను కూడా వాడుకోవాలి. మీరు ఫ్యాన్సీగా వాడుకొని అలాంటి వాడు ఎవరైనా హెరాస్ చేస్తుంటే వాడిని మీరు కూడా ఇన్వెస్టిగేట్ చేయండి. మీ నాలెడ్జ్ వరకు ఇన్వెస్ట్ చేయండి. మీకు కానీ తెలియకపోతే ఒక నాలెడ్జ్ ఉన్నవాడి దగ్గర పోండి. ఆ నాలెడ్జ్ ఉన్నవాడి దగ్గర సలహా తీసుకోండి. ఎట్ట చేస్తే బాగుంటుంది తీసుకోండి. ఒక న్యాయవాది దగ్గరికి పోండి, ఇలా చేశారు అడగండి, డేటా తీసుకోండి, డేటా న్యాయవాదికి ఇవ్వండి. న్యాయవాది న్యాయపడి ఇచ్చిందో ఆ వాట్సాప్ నోటీస్ పంపిస్తాడు. నోటీస్ మీద సమాధానం రాకపోతే దీని ఎందుకు సమాధానం కోర్టులో పెడతాడు. డెఫినెట్గా వాళ్ళు ఆన్సర్ చేస్తారు. కాబట్టి సూసైడ్ చేసుకోవాల్సిన పని లేదు. మీరు ధైర్యంగా ఉండండి. ఇప్పుడు యాప్లో వచ్చింది యాపే, అది మనకేం నెత్తి క్యాప్ కాదు. అది యాప్లో వచ్చి యాప్లోనే ఉంటుంది. ఉండండి, ఒక గేమ్ ఆడుకున్నారు వదిలేస్తున్నారు, అదే మనీ ఆడుకున్నారు వదిలేస్తున్నారు. వాడు రానండి, వాడు ఒక పిక్చర్లోకి రావాలి. కాబట్టి వాడి మీద ఇంకా 10 చేసి వాడిని బయటకు వచ్చేట్టు చేసేదానికి అవకాశం మీరు ప్రయత్నించండి. అంతేగాని వాళ్ళు సూసైడ్ చేసుకోవడం కానీ, ఇలా భయపడిపోయి వాళ్ళకి ఏదో అయిపోవడం కానీ, నా ఫోటో ఇలా పెట్టేశాడే అని మీరు ఫీల్ అవ్వడం కానీ అవన్నీ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళు చేయడానికి గవర్నమెంట్ తీసుకుంటుంది. కానీ మీరు ధైర్యంగా ఉండి ఒక న్యాయవాదినో లేకపోతే బాగా సైబర్ క్రైమ్ నుంచి తెలిసిన వాళ్ళని కలుసుకొని ప్రత్యేకమైన చర్యలు తీసుకొని వాడిని ఎట్ట మనం ట్యాప్లో తెచ్చుకోవాలి, దానికి మీరు స్కెచ్ చేసే విధంగా తయారవ్వండి. థ్యాంక్ యూ సార్. అది యాక్చువల్లీ మనం చూస్తున్నాం కదా, ఈరోజు అయితే
ప్రత్యేకంగా మనం ఈ టాపిక్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటే ప్రముఖ సీనియర్ న్యాయవాది సుధీర్ రెడ్డి గారు ఎన్నో కేసులు ఇటువంటి వాదించున్నారు ఆయన. అంటే ఎవరు కూడా సూసైడ్ చేసుకోవడం, చనిపోవడం అనేది మాత్రం ఇట్స్ నాట్ ఏ కరెక్ట్. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. సో దాని మీద ప్రత్యేక అవగాహన కల్పించడానికి మాత్రం ఈ ప్రోగ్రాం అరేంజ్ చేశారు.